हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानंदाय विद्महे अचल परिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम। ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। దీక్షితీయ సాంప్రదాయంలో ముక్తి మార్గం అనేటటువంటి దానిని మనం విచారణ చేస్తున్నాం. నిర్ణయాత్మక పద్ధతిలో విచారణ చేస్తున్నాం. సూచన పద్ధతిగా విచారణ చేస్తున్నాం. విచారణ తురీయ యోగం దాకా వచ్చింది. యోగ మార్గంలో మనం ఉదయం ఎక్కడ దాకా వచ్చామండి? తురీయ యోగం అంటే మానవుడు మాత్రమే సాధించగలిగినటువంటి ఒకే ఒక స్థాయి, ఒకే ఒక స్థితి తురీయ నిష్ఠ. ఈ తురీయ నిష్ఠ మానవుడు సాధిస్తేనే అతని జన్మ సఫలీకృతం అవుతుంది. తురీయ నిష్ఠ లేకపోతే పునర్జన్మ తప్పదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలో గనక మీరు తురీయ నిష్ఠ పొందలేకపోతే తప్పక పునర్జన్మ వస్తుంది. ఆ తురీయ నిష్ఠకు అంత ప్రభావశీలమైనటువంటి లక్షణం ఉంది. ఎవరికైతే తురీయ నిష్ఠ ఉంటుందో వాళ్ళకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. తురీయ నిష్ఠ లేని వారికి ఎప్పటికీ బ్రహ్మజ్ఞానం లభించదు. నిష్కర్షగా చెప్తున్నాం. అందులో ఏ నువ్వు గింజంతా కూడా మాట తేడా లేదు, అనుభవం తేడా అంతకంటే లేదు. అలా ఉండగలిగినటువంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. లభిస్తే సంచిత కర్మ దగ్ధమవుతుంది. తురీయ నిష్ఠ లేకుండా బ్రహ్మజ్ఞానం లభించదు. బ్రహ్మజ్ఞానం లేకుండా సంచిత కర్మ దగ్ధం కాదు. సంచిత కర్మ దగ్ధం కాకపోతే ప్రారంధం పునః దాంట్లోంచి తప్పక అనుభవించదగినటువంటి కాలానుగుణ్యమైనటువంటి ప్రారంధ కర్మ పునః జన్మకు కారణం అవుతుంది. ఇది సృష్టి ధర్మంలో ఉన్నటువంటి కర్మచక్రం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. సృష్టి ధర్మంలో కర్మచక్రం, కాలచక్రం అని రెండు ఉంటాయి. ఈ రెండింటిని అనుసరించి జీవుల యొక్క ఆగమన నిర్గమనములు జరుగుతూ ఉంటాయి. ఏమిటండి ఆగమన నిర్గమనములు అంటే ఏమిటి?
పుట్టడం పోవడం. అది అట్లా చెప్తే బాగోదని అందంగా చెప్తాం అనమాట. ఆగమన నిర్గమనములు. అర్థమైందండి? స్టేషన్లోకి రైలు ఆగమనం, వెళ్ళటం నిర్గమనం. ఆగమనం అంటే అరైవల్, వెళ్ళిపోవడం అంటే డిపార్చర్. మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చామా రాలేదా? అరైవల్ వచ్చాం, మరి డిపార్చర్ ఎప్పుడు? టైం అయిపోద్ది, అంతే కదా. చూడండి, టైం అయిపోయిందా కర్మ అయిపోయిందా? చేయవలసిన పని అయిపోయిందా టైం అయిపోయిందా? రెండిట్లో ఏదైపోయినా వెళ్ళాల్సిందే. కర్మ అయిపోయినా వెళ్ళవలసిందే, టైం అయిపోయినా వెళ్ళవలసిందే. కాబట్టి కర్మశేషం మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ తుర్యనిష్ట ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కర్మశేషం మిగలదు. ఎలా మిగలదు అంటే ప్రారంధాన్ని ఎదురెళ్ళి అనుభవిస్తాడు. తుర్యనిష్ట లేని వాళ్ళకి, తుర్యనిష్ట ఉన్న వాళ్ళకి ఒక భేదం ఉంది. ఏమిటయ్యా అంటే ప్రారంధం ఎదుర వచ్చి పాయక నిలతం. ఈ తుర్య యోగం ఉన్నటువంటి వాడికి ఈ జన్మలో ఏ ప్రారంధంతో ఈ శరీరాన్ని ధరించాడు వాడు ఎదురుకుండా అలా కళ్ళ ఎదురుకుండా కనబడుతుంది. ఈ ప్రపంచం ఎలా కనబడుతోంది, ఈ సృష్టి ఎలా కనబడుతోంది, అలాగా ఈ జన్మలో ఈ శరీరం ఈ ప్రారంధ వశం చేత లభించింది అని స్పష్టంగా తెలుస్తుంది వాడికి. అందువల్ల ఏం చేస్తాడు? ఎదురెళ్ళి అనుభవిస్తాడు. మీరు మామూలుగా ఎలా అనుభవిస్తారు? కాలానుగుణ్యంగా ఎప్పుడు వస్తే అప్పుడు అనుభవిస్తారు. వాడు తెచ్చుకుని అనుభవిస్తాడు. చాలా తేడా ఉందండి దీనికి దానికి మధ్య. అర్థమైందండి? ఏటికి ఎదురు ఈదాలంటే ఈత బాగా రావాలక్కర్లేదా? వాళ్ళకి ఈదాలంటే మీరంతా వాళ్ళు కొట్టుకుపోయే బ్యాచ్ అనమాట ఇది. అర్థమైందండి? వాళ్ళు ప్రవాహ వేగాన్ని కొట్టుకుపోవడమే. తుర్యనిష్ట అంటే ఏమిటో తెలుసా? ఎదురెదురని నేర్చుకోవాలి. ఎంతటి పోరాట పటిమ ఉండాలయ్యా అంటే ఏటికి ఎదురీదగలిగినటువంటి వాడే తుర్యనిష్టని కర్మ ప్రవాహం అనే ఏటిలో ఎదురీదాలి. అంటే కోరి కష్టాలు తెచ్చుకోవాలి. అర్థమైందండి? ఎన్ని కష్టాలు తెచ్చుకోవాలి అంటే మృత్యు సమానమైనటువంటి కష్టాలను తెచ్చుకుంటాడు. అట్లా ఇట్లా కాదు, ఎన్నిసార్లు మృత్యు ఎదురుపోతుంది. ఎదురైతే ఆ మృత్యువు సామాన్యం అయిపోయింది. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ మృత్యువు విశేషమైంది. అర్థమైందండి? ఎప్పుడో ఒకసారి వస్తే జీవితంలో అది విశేషం. అబ్బో మీకు మృత్యు భయం పోదు. అప్పుడు సామాన్యం ఎట్లా పోతుందట మృత్యు భయం? రోజు ఎదురవుతుంది. ఇక అప్పుడు ఏమైపోయింది? సామాన్యం అయిపోయింది. ఇంకా భయం పోయింది. అర్థమైందండి? మీ అందరికీ సైకిల్ తొక్కడం వచ్చారాదా? రేపు అందరికీ మీకు సైకిల్ ఇచ్చి తొక్కమంటాం. అప్పుడు ఏమంటారు? నా వల్ల కాదు బాబు, సైకిల్ ఎక్కితే అది నేను వేసుకుని ఇద్దరం కన్నా పడతాం. ఎందుకని? భయం. ఎందుకు రాదు? జీవితంలో ఎందుకు నేర్చుకోలేదు? భయం అండి, వేరే ఇంకేం లేదు. అంత కథ మిగిలిందంతా. మీ జీవితంలో 90% భాగం భయం ఉంటుందండి. ఎంత శాతం ఉంటుందో క్లియర్గా చెప్తున్నా. 90% మిమ్మల్ని భయం నీడవలే వెంట ఉంటుంది. ప్రతి అడుగు నిన్ను భయపెడుతూ ఉంటుంది. ఏమండి, ఇది తింటే ఏమవుతుందో, అలా ఉంటే ఏమవుతుందో, అక్కడికి వెళితే ఏమవుతుందో, ఏమిటి అయ్యేది? ఎత్తి కొదేస్తే 3, అంతకుమించి అయ్యేది ఏమిటమ్మా అనే ధైర్యం నీకు ఎప్పటికీ రాదు. ఓ పూట తినకపోతే భయం, 4 పూటల తింటే భయం, నిద్ర ఎక్కువ పోతే భయం, నిద్ర తక్కువ పోతే భయం, మందులు ఎక్కువ వేసుకుంటే భయం, మందులు వేసుకోవాలంటే భయం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఆపరేషన్ అంటే భయం. అది ఇది అననేలా. అసలు ఆ భయం ఎన్ని రూపాల్లో ఉందో చెప్పలేం, అన్ని రూపాల్లో ఉంది. అందుకని ఎవరికైతే తుర్యనిష్ట లేదో వాడి జీవితంలో 80% నీడ వలె భయం ఉంటుందండి. వాడి వెనక ప్రతి అడుగులో ఉంటుంది. దొంగలంటే భయం, క్రిమినల్స్ అంటే భయం, పోలీసులు అంటే భయం, డాక్టర్లు అంటే భయం, హైట్స్ అంటే భయం, కరెంట్ అంటే భయం. ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేరు మీరు. ఆఖరికి ధ్యానం చేసినా కూడా భయమే. తెలుసా మీకు? తెలియదు నీకు, అంతే. అనుభవం లేకపోతే తెలియదండి. ఇప్పుడు నేను చెప్పినవేవి మీకు అన్నీ ఉన్నాయా? అన్నీ అందరికీ ఉండవు, కానీ మీ జీవితంలో 1, 2, 3 ఉంటాయి. మరి మీరు దాన్ని అధిగమించారా? దాటారా? ఎందుకు దాటలేదు? భయం కాబట్టి, అంతే, వేరే ఏం లేదు. మీ ఆయనతో పోట్లాడాలి, భయం ఉంటుందా ఉండదా? ఏమంటే మీ ఆయనతో పోట్లాడాలి, భయం ఉందా లేదా?
మా ఆయనతో పొట్టడానికి భయం ఎందుకండి, ఏడాపెడా వాయించేస్తాను అదిగో. అయినా మీకు దాంట్లో భయం లేదండి, మీ నాన్నగారితో పోట్లాడండి, అదేమిటి అన్యాయం పాడుగాను. వీడేమో అలా తేలిగ్గా దొరికాడా, కాబట్టి వీడు ఎడాపెలా వాయించేసేయచ్చా, ఏమండి. కాబట్టి మానవ జీవితంలో ఇట్లా ప్రతి చోట ఏముంది చూడండి. మీ తండ్రితో పోట్లాడాలంటే మీరు భయపడతారు, మీ శ్రీవారితో పోట్లాడడానికి భయపడరు. అర్థమైందండి. ఇలా ఎన్నో రూపాలలో ఉంటుందండి భయం. నా ఉద్దేశం ఏంటంటే ఈ భయం మిమ్మల్ని శాసిస్తోంది, మీ జీవితాన్ని శాసిస్తోందండి. ఉండాలా వద్దా భయం? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? పాపభీతి అది ఉండాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఆ ఉండకూడదు అనకూడదు. ఎక్కడ ఉండాలి అది? పాపభీతి. అది లేకపోతే పాపం చేస్తావు అప్పుడు. అర్థమైందండి. దైవ ప్రీతి, దానికి ఆపోజిట్ ఏంటి? దైవ ప్రీతి. ఆ పాపభీతి ఉండాలి, దైవ ప్రీతి ఉండాలి. ఆచరించేటప్పుడు సంఘనీతి. మూడోది ఏంటండి? సంఘనీతి. నాలుగోది చెప్పండి, లోకరీతి. అర్థమైందండి. ఏమైంది, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి దేవలోక పద్ధతిలో ఉంటారన్నారు అనుకోండి, ఏమంటారు ఎవరైనా? అక్కడికి వెళ్ళి ఇలా ఉంటారన్నారు అనుకోండి, కుదురుతుందా? కాబట్టి లోకరీతి ఉందా లేదా? 14 లోకాలకి వాటి రీతి వాటికి ఉంది. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక పద్ధతే చెల్లుతుంది అంతే. అర్జునుడు దేవలోకానికి వెళ్ళాడండి, స్వర్గసింహాసనం అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవేంద్రుడు. అప్పుడు ఊర్వశి గారు నాట్యం చేశారు. చేస్తే ఇప్పుడు ఏమిటైందట? స్వర్గంలో సహజమే అనుకోండి, అంత సూక్ష్మమేగా. సరే ఊర్వశి గారు ఏమంది? నువ్వు నాకు నచ్చావన్నట. నువ్వు నాకు నచ్చడం ఏమిటి అన్నాడు. నేను పిల్లల్ని కలాలి, ఇదంతా కుదరదు, నేను మానవ వ్యవహారం ఆలోకాల నుంచి వచ్చి నేను మానవ శరీరాన్ని ధరించున్నాను కాబట్టి నేను ఆలోక రీతినే పాటిస్తానన్నాడు అర్జునుడు. నేను ఈ లోక రీతినే పాటిస్తానన్నది ఆవిడే. మరి ఆ రెండు పాత్రల మధ్య ఘర్షణ వచ్చిందా రాలేదా? వచ్చినప్పుడు ఆవిడేం చేసింది? ఆవిడకి శక్తి ఉందిగా, సమర్థత ఉందిగా, ఆ రజోగుణ ధర్మంతో వ్యవహరించింది, శాపం ఇచ్చి పడేసి. నీవు ఏ పుంసత్వం చేత నీవు అహంకారాన్ని ఫీల్ అవుతున్నావో అది నీకు పోవుగాక అని ఇచ్చేసి పరమాత్మ దగ్గరకు వచ్చాడు. ఏమండి ఏమిటి ఎలా చేశారు ఏమిటండి అని ఎవరిని అడగాలి? ఆయన యాక్చువల్గా దేవుడిని వెళ్ళి అడగాలి, అంతేనా కాదా? కానీ పరిష్కారం అక్కడ దొరకలేదు ఆ లోకంలో. అందుకని ఏం చేశాడు? సరాసరి పరమాత్మ దగ్గరకు వచ్చి అడిగితే, సరేలేవయ్యా ఆ శాపాన్ని వరంగా మారుద్దాంలే, సందర్భం వచ్చినప్పుడు వాడుకునేట్టుగా సరిచేద్దాంలే అన్నాడు. ఇప్పుడు ఎక్కడ సరి చేయాలి? ఇప్పుడు కర్మని సరి చేయాలంటే కాలంలో సరి చేసాడు. చూడండి, పరమాత్మ ఎప్పుడు ఎక్కడ సరి చేస్తాడు? కాలంలో సరి చేస్తాడండి. మనమేం ఎక్కడ సరి చేయాలనుకున్నాం? కర్మతో సరి చేయాలనుకున్నాం. ఇక్కడ సరి చేద్దామంటే అది అవదు. అర్థమైందండి. ఇప్పుడు ఈయన ఆవిడికి ఎదురు వెళ్ళడం ఎందుకు, ఈ లేనిపోని తగాదా తెచ్చుకోవడం ఎందుకు? అవునా కదా? కానీ మరి ఆయన ధర్మాన్ని పాటించాలా వద్దా? పాటించాడు. మరి ధర్మాన్ని పాటిస్తే శాపం వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ ధర్మాన్ని పాటించాడు కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? దాని యొక్క పరిమితిని తగ్గించాడు. ఈ సంఘటన మనకి నేర్పేది ఏమిటి? పాపభీతి, దైవ ప్రీతి, సంఘనీతి, లోకరీతి, ధర్మాచరణకు కనుక లోబడి ఉన్నట్లయితే పరమాత్మ దాన్ని ఒక నియమిత కాలానికి కుదించి వేస్తాడు. మీ జీవితం అంతా కష్టాలే ఉన్నాయా? మీ జీవితం అంతా కష్టాలే ఉన్నాయా? లేవా? ఎవరన్నా అడిగితే మాత్రం ఏం చెప్తున్నారు? ఎన్ని కష్టాలు పడ్డాను అంటాడు. ఎక్కడున్నాయా అన్ని కష్టాలు? ఆ కష్టాలన్నీ కలిపితే ఎంత సమయం ఉంది? 10% ఆఫ్ యువర్ లైఫ్ కూడా లేదు. మిగిలిన 90% సుఖంగానే ఉన్నావుగా మరి. కానీ గుర్తుపెట్టుకున్నావని ఏమిటి? ఆ కష్టాలే గుర్తుపెట్టుకున్నావు. మరి అప్పుడు అధర్మం కదా. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించలేదు అనుకుంటున్నావుగా కష్టం వచ్చినప్పుడు. కానీ వాస్తవానికి ఆ కొద్ది సమయం మాత్రమే కష్టం అనుభవించడం నీ పరిణామంలో భాగం కదా. అది లేకపోతే పరిణామం వస్తుందా? రాదు కదా. కాబట్టి ప్రారంభవశాన కష్టం అనుభవించడం అవసరమా కాదా? అవసరమే కదా, పరిణామంలో భాగం అది. పిల్లవాడు ఎగ్జామినేషన్కి బాగా చదవాలా వద్దా? అబ్బో మా అబ్బాయికి కష్టం ఎందుకండి, పడుకోవాలైనా పడుకోవాలన్నావు. అప్పుడు ఏమైంది? మర్నాడు పెద్ద 0 మార్కులు వచ్చింది అంటే. మరి పెద్ద 0 మార్కులు వస్తే అప్పుడు మాత్రం కష్టం కదా? అప్పుడు కష్టమే. మరి వాడు ఏడిస్తే ఓదార్చడానికి వెళ్ళేవు, ఏమని చెప్తావు అప్పుడు? మీ మాస్టర్తో మాట్లాడి 100 ఇస్తాలే అంటావా? అది ఇంకా ప్రమాదం. అదే ఇట్లా ఒకదానికొకటి తప్పులు జరిగిపోతూ ఉంటాయి ఈ కర్మ పరిధిలో. అందుకని ఎవడైతే తుర్యనిష్ఠుడై ఉంటాడో
వాడే ఈ కర్మచక్రాన్ని ఆ కాలచక్రాన్ని రెండింటినీ ఎరిగినటువంటి వాడు. ఎరుక అనేది ఎక్కడ వాడాలయ్యా అంటే కాలచక్ర పరిధిలో ఉన్నది ఎరుక. కాలచక్ర పరిధిలో ఉన్నది ఏంటండి? ఎరుక, ప్రజ్ఞ, చైతన్యం. కర్మచక్ర పరిధిలో ఏముంది? సంస్కారం, గుణం, వాసన. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడేమున్నాయి? సంస్కారం, గుణం, వాసన. కాలచక్ర పరిధిలో ఏమున్నాయి? ప్రజ్ఞ, ఎరుక, చైతన్యం. అక్కడ 3 మాటలు అవి, ఇక్కడ 3 మాటలు ఇవి. అక్కడ బలానికి పేరది, ఇక్కడ బలానికి పేరిది. మీ కర్మచక్రం అంతా తిరిగేది ఈ 3తోనే తిరుగుతుంది. గుణబలంతో తిరుగుతుంది, సంస్కార బలంతో తిరుగుతుంది, వాసనా బలంతో తిరుగుతూ ఉంటుంది. ఎవడైతే తుర్యనిష్ఠుడై ఉంటాడో వాడు గుణాతీతుడై వాసనారాహిత్యాన్ని, సంస్కారాలను రద్దు చేసుకునే పనిలో ఉంటాడు. వాడికి స్ఫురిస్తుంది, ఇలా చేస్తే ఈ సంస్కారం రద్దు అయిపోతుంది, ఇలా ఆలోచిస్తే ఈ సంస్కారం రద్దు అయిపోతుంది. మన సంస్కారాల్లో స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, కారణ సంస్కారాలు అని 3 స్థాయిల్లో 3 శరీరాలకి సంస్కారాలు ఉంటాయి. 3 గుణాలతో ఉంటాయి. స్థూలంలోనూ 3 గుణాలు ఉంటాయి, సూక్ష్మంలోనూ 3 గుణాలు ఉంటాయి, కారణంలో కూడా 3 గుణాలు ఉంటాయి. అయితే సందర్భానుసారం గుణం శాతం మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ విషయం మారిపోతుంది, ఆ ఇంద్రియం మారిపోతుంది, ఆ గుణం మారిపోతుంది, ఆ సంగత్వం మారిపోతుంది. అక్కడ అహం బలపడుతుంది. అహం బలపడితే సంస్కారాలు పెరిగిపోతాయి. ఆ అహం రద్దయ్యేటటువంటి పద్ధతిగా జీవిస్తేనే మనం సంస్కారాలు రద్దవుతాయి, లేకపోతే రద్దు కావు. కాబట్టి స్థూల సంస్కారాలని స్థూలంగానే అనుభవించి రద్దు చేసుకోవాలి. సూక్ష్మ సంస్కారాలని సూక్ష్మమైనటువంటి స్థితిలోనే విచారణా బలంతో రద్దు చేసుకోవచ్చు. ఏం చేయవచ్చండి? అందుకు విచారణ ఇన్ని సంవత్సరాలు ఇంత బలంగా ఇన్ని రకాలుగా చెప్పేది. ఇది యాక్చువల్గా మీకు ఎక్కడ ఉపయోగపడాలి? సూక్ష్మ సంస్కారాలని, సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ అనుభవాలను సూక్ష్మ స్థితిలోనే రద్దు చేసుకోవడానికి ఈ విచారణా బలాన్ని వాడాలి. ఆ వాడగలిగే తెలివి తుర్యనిష్ట వల్ల వస్తుంది. ఆ తుర్యనిష్ట అన్నటువంటి లక్ష్యం మీకు లేకపోతే మీరు ఈ సూక్ష్మ స్థితిని ఎప్పటికీ తెలుసుకోలేరు, దాన్ని రద్దు చేసుకునే ప్రయత్నాన్ని చేయలేరు. సూక్ష్మ స్థితిలో ఉన్న దాన్ని స్థూలానికి తెచ్చుకోవాలి అన్నప్పుడు జన్మ వస్తుంది. జన్మ ఎక్కడ పుట్టిందయ్యా అంటే సూక్ష్మంలో ఒక 100 అంశాలు ఉన్నాయనుకోండి, వాటిని మీకు రద్దు చేసుకోవడానికి చేత కాలేదనుకోండి, అందులో ఈ జన్మలో స్థూలానికి వచ్చేవి 10% వస్తాయి, 90% రావు. ఆ 90% అలాగే సూక్ష్మ స్థితిలోనే ఉండిపోతాయి. ఉండిపోయి నీ లోపల నుంచి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. అవే వదిలిపెట్టావు. నిన్ను సందర్భం వచ్చినప్పుడల్లా నిన్ను స్పందింపజేస్తూ ఉంటాయి, ప్రేరేపింపజేస్తూ ఉంటాయి, పరిమితింపజేస్తూ ఉంటాయి, అహంకారం పొందేటట్టు చేస్తూ ఉంటాయి. అందువలన మీరు సందర్భం వచ్చినప్పుడు మేము ఉండలేకపోతున్నామండి అన్న వాళ్ళందరూ మీ సూక్ష్మ శరీరంలో ఉన్న సూక్ష్మ సంస్కారాలను రద్దు చేసుకునే తెలివి మీ దగ్గర లేకపోవడం వలన మీరు అవి ఉండలేకపోవడం జరుగుతుంది. అది రావాలి అంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆ తుర్యనిష్టని లక్ష్యంగా స్వీకరించాలి. స్వీకరించి సూక్ష్మాన్ని సూక్ష్మంలోనే రద్దు చేయాలి. అది ఎప్పుడు వీలవుతుందంటే సత్వగుణంతో ఉంటేనే వీలవుతుంది. అంటే స్థూల సంస్కారాలను అనుభవించేటప్పుడు రజోగుణ తమోగుణ ధర్మంగా కనుక మీరు ఉన్నారనుకోండి ఆహార విహార వ్యవహారాలలో, అప్పుడు మీకు ఆ తెలివి రాదు. అందుకని తప్పక సాత్వికమైనటువంటి జీవనం జీవించాలనే నియమం సాధకుడికి పెట్టబడింది, సామాన్యులకు కాదు. సాధకుడికి ఆ నియమం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకని? ఆ సత్వగుణ విశిష్టమైన ప్రయోజనం చేత తెలివి మారి సూక్ష్మస్థితిలోనే ముందే గుర్తుపట్టగలుగుతాడు. స్పందించే లోపే గుర్తిస్తాడనమాట. ఇప్పుడు మనం స్పందించి గుణధర్మం జోడించి వాసనాబలాన్ని జోడించి సంస్కారం ప్రేరేపితమై అంకురించి ఆలోచనగా మారి వృత్తిగా మారి విషయంగా మారి వ్యవహారంగా మారి అనుభవంగా మారి ఫలితంగా మారి చూడండి ఎన్ని దశలు దాటి వచ్చేసింది. ఇన్ని దశలు దాటినప్పుడు మీకు ప్రారంభ కర్మ అనుభవానికి వస్తుంది. అప్పుడు మీకు తెలిసిన ఓహో నాకు 4 జరగవచ్చు. ఇన్ని దిశలు 10 అంతస్తులు దాటి కిందకు వస్తే గానీ అప్పుడు జ్వరంగా నీకు అది బయటికి రాల. కానీ ఈ జ్వరం ముందు సూక్ష్మ శరీరంలో అక్కడ ఉంది కదా. ఇక్కడ వచ్చిన ఏ అనుభవం అయితే ఉందో ఈ ప్రారంభ కర్మ యొక్క అనుభవం వాస్తవానికి ఇక్కడ పుట్టింది కాదు. అది ఎక్కడ పుట్టింది? సూక్ష్మ స్థితిలో పుట్టింది. దాన్ని అక్కడే నిర్జించవచ్చుగా.
అప్పుడు సమస్య పరిష్కారం అయిపోతుంది. అర్థమైందండి? సైంధవుడి వల్ల అర్జునుడికి ప్రమాదం ఉంది. ఎందులో? కాలచక్రంలో, సమిష్టి సూక్ష్మంలో ఉంది. సైంధవుడు వేరే వాళ్ళ చేతిలో మరణించాడు. ఎవరి చేతిలో మరణించాలి? అర్జునుడి చేతిలోనే మరణించాలి. కానీ వాళ్ళ నాయన తన తపోబలంతో సైంధవుడికి ఒక వరం ఇచ్చాడు. ఎవడైతే నీ తల నేల మీద పడేట్టు చేస్తాడో వాడి శిరస్సు 1000 వక్కలు అవుగాక అని వరం ఇచ్చాడు. వాళ్ళకు డైరెక్ట్ గా కొడుకును కాపాడడానికి వీలుగాక పరోక్ష పద్ధతిగా వరంతో కాపాడాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాలంలో జరగవలసిందే. మరి దానికి ఏం చేయాలి మరి అంటే దానికి తగిన కర్మ ముందు చేయాలి. అందుకని అరణ్యవాసంలో హాయిగా సుఖంగా అందరి ప్రవచనాలన్నీ మహర్షులు చెప్పే పురాణాలు ప్రవచనాలు వింటూ హాయిగా భోజనం చేస్తూ హాయిగా నిద్రపోతున్న అర్జునుడి దగ్గరికి పరమాత్మ గారు వచ్చారు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏమి నాయన, ధర్మ ప్రవచనాలు, ధార్మిక ప్రవచనాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, వ్యవహారం ఏమిటి మా అన్నగారి డైరెక్షన్లో మార్గదర్శకత్వంలో బ్రహ్మాండంగా సాగిపోతుంది. మూడు సత్సంగాలు 6 ప్రవచనాలతో బ్రహ్మాండంగా సాగిపోతుంది. బుర్రందా నీకేమైనా అన్నాడు. అదేమిటి ఎట్లా అంటావు బాబా అన్నాడు. అవునరా బాబు, నువ్వేం చెయ్యాలి? ధర్మరాజుకి అది సరిపోతుంది కానీ నీకెలా సరిపోతుంది? నీ ప్రారంభ కర్మ వేరే, ఆయన ప్రారంభ కర్మ వేరే. నువ్వు పుట్టిన కారణం వేరే, ఆయన పుట్టిన కారణం వేరే. నువ్వు చేయవలసిన పని వేరే, ఆయన చేయవలసిన పని వేరే. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇలాగే పోల్చుకుంటున్నామండి. ఆ ధర్మరాజు గారికి బాగానే సరిపోయినా నాకు కూడా సరిపోతుంది, వేరే అలా సరిపోతుందా బాబు? కాబట్టి నీ ప్రారంభం ఏమిటో నీకు బాగా తెలియాలి. దానికి తగినట్లుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళి పరమేశ్వరుని అక్కడ ఆరాధించి పాశుపతాన్ని పొందిరా. ఇది నీకు భవిష్యత్తులో అవసరం ఉంది, లేకపోతే నీ ప్రాణం పోద్దు ఆ రోజున. అది అవసరం వచ్చిన నాడు ఇది చేతిలో లేకపోతే నీ పని ఆ రోజుతో సరి అని అప్పుడు చెప్పాడా? అదంతా చెప్పలే. బాబు ఇదంతా కావాలరా బాబు, వచ్చే ఎప్పటికైనా యుద్ధం తప్పదు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా ముందు పాశుపతం సంపాదించుకురావయ్యా అన్నాడు. అంతేనంటావు బాబా అన్నాడా? అంతేనయ్యా బాబు, వెళ్ళి ముందు అర్జెంటుగా. సరే వెళ్ళాడు, సంపాదించుకొచ్చాడు. మరి అప్పుడు అది ఉపయోగపడిందా పడలేదా అంటే ముందుగా గెట్ రెడీ అవ్వకపోతే సందర్భం వచ్చినప్పుడు అది నేను ఉండలేనన్న పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? ముందు గెట్ రెడీ అయ్యేటటువంటి మేలుకొల్పు మన దగ్గర లేదు. కాబట్టి గుణాన్ని పట్టుకోవాలన్నా, సంస్కారాన్ని పట్టుకోవాలన్నా, వాసనా బలాన్ని ఎదిరించాలన్నా, వృత్తిని ఎదిరించాలన్నా ముందు మేల్కోవాలి, పూర్వతాపం. కాబట్టి తుర్యనిష్ట అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాడికి పూర్వతాపమే ఉంటుంది, పశ్చాత్తాపంతో వాడికి పని లేదు. ఎందుకని ఆల్రెడీ గట్టడై ఉన్నాడు కాబట్టి మానవ జీవితంలో ఈ తుర్యనిష్ట అత్యంత విశిష్టమైనటువంటిది, తప్పక సంపాదించాలి. సాధనతోనే ఇది సాధ్యం, వేరే ఇతరత్రా సాధ్యం కాదు. అంటే అర్థం ఏంటి? బాగా నేను 1000 పుస్తకాలు చదివానండి, రాదు. 1000 రకాల పూజలు చేశానండి, రాదు. 1,00,000 సార్లు హోమం చేశానండి, రాదు. కర్మ చేత డైరెక్ట్గా రాదు. కానీ దాన్ని ఎలా మార్చుకోవాలి? సాధన, అంతర్ముఖ సాధనగా మార్చుకుంటే తప్ప, సూక్ష్మాన్ని సూక్ష్మంలోనే రద్దు చేసేటటువంటి తెలివిని సంపాదిస్తే తప్ప ఈ తుర్యనిష్టని సంపాదించలేము. సరే, 3వ స్థాయి కారణ సంస్కారాలు ఉంటాయండి. గాఢ నిద్ర. మరి అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు గాఢ నిద్రలో తెలివి లేదే, కనీసం సూక్ష్మంలోనే తెలివైనా ఉంది. ఆ తెలివి సగం తెలివితోటి విచారణ చేసి దాన్ని పోగొట్టుకోవచ్చు. కారణ సంస్కారాలని కేవలం నేను ప్రకాశ స్వరూపుడు అనేటువంటి జ్ఞానం చేతనే పోగొట్టుకోవచ్చు, వేరే దాంతో పోదు. కాబట్టి మీరు సమాధి నిష్టలో మీరు నేను ప్రకాశ స్వరూపుడును అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించకపోయినట్లయితే, ఆ అనుభవ జ్ఞానం మీకు లేకపోయినట్లయితే కారణ స్థితిలో ఉన్నటువంటి సంస్కారాలు మీరు రద్దు చేసుకోలేరు. తప్పక కారణం నుంచి సూక్ష్మానికి రాక తప్పదు, సూక్ష్మం నుంచి స్థూలానికి రాక తప్పదు. ఈ పరిణామంలో పునర్జన్మ తప్పదు. అందుకని జన్మరాహిత్యం సాధించాలి, జీవన్ముక్తిని సాధించాలనే వాళ్ళు నిశ్శేషంగా సంస్కారాలను రద్దు చేసుకోవాలి, కొత్త సంస్కారాలను పోగు చేసుకోవాలి. అదే పొద్దున చెప్పిన విషయం. గాలి కొట్టకూడదు, కట్టెలు వేయకూడదు. ఈ మొత్తం విషయాన్ని 2 మాటలతో తెలిసి చెప్తే గాలి కొట్టకూడదు, కట్టెలు వేయకూడదు. సరే స్వామి, అవి ఏవియో వినగోరెద. తురీయ యోగమందు కూడా అష్టాంగములు వేరుగా ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు అష్టాంగం ఏమిటవి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు. ఆ 8 హఠయోగానికి సంబంధించినటువంటి అష్టాంగములు.
అర్థమైందండి? కానీ మనకేం తెలిసి ఉండాలి? తురియంలో ఉన్నటువంటి అష్టాంగ యోగం తెలియాలి. సరే, యమము అనగా ఆహార నిద్రేంద్రియములపై విజయంబును నిశ్చల శాంతియు కలిగినదే యమంబు. జాగరణ చెయ్యాలా వద్దా ఇప్పుడు? ఎందుకని? అన్నం తింటే నిద్ర వస్తుందా రాదా? మీ కళ్ళ ముందు ఇప్పుడు అన్నం తినానా లేదా? మీ అందరికీ డౌట్ ఉందండి. డ్రైవర్లు కానీ ఇంకోరు కానీ మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఏదైనా నిద్ర కాయాలంటే వెంటనే మీరు మానేసేది ఏమిటి? ఎందుకని? రామా అన్నంలో ఏముందయ్యా బాబు అంటే ఇప్పుడు మనం దేనికి లొంగిపోయాం? పీడికాడ అన్నానికి లొంగిపోయాం. మన మనసులో ఉన్న సంకల్ప బలం ఎంత? పీడికాడ అన్నాన్ని ఎదిరించలేం. ఏం సంకల్పం ఉండేది? కాబట్టి ఆహార నిద్ర ఇంద్రియములు ఈ మూడింటిని విజయం విశేషంగా జయించాలి. దానినే యమం అంటారు. అది ఏది నేనేం చేయలేదు, నిశ్చల శాంతి కలుగుతున్నప్పుడు. ఈ మూడింటి యందు ఓటమి వలన మీకు అశాంతి కలుగుతుంది. ఆహారం ముందు ఓడిపోతున్నారు, నిద్ర ముందు ఓడిపోతున్నారు, ఇంద్రియాల దగ్గర కూడా ఓడిపోతున్నారు. ఆ ఓటమి వలన మీకు అశాంతి కలుగుతుంది. ఎందుకని? యమం అనే లక్షణం మీ దగ్గర లేదు కాబట్టి. అర్థమైందండి? మేమందరం స్వామి నిర్భయానందుల దగ్గర ట్రైనింగ్ ఎలా పొందామంటే, పొద్దున 6ంటికి వెళితే రాత్రి ఈ టైంకి వచ్చేవాళ్ళం. పొద్దున్న నుంచి రాత్రి లోపల నేను 4 సార్లు 5 సార్లు 6 సార్లు తినేసేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మగారు వండేసేది, మళ్ళీ 10:30 11ంటికి తినేసేవాడిని. ఇప్పుడు పాఠం చెప్పుకుందాం రా అనేవారు అర్ధరాత్రి 1 గంటకి. నిద్రపోతారా అప్పుడు మీరు పాఠం చెప్పుకుంటారా? మళ్ళా చెప్పరు, చెప్పినప్పుడు వెంటనే, అడిగినప్పుడు చెప్పరు. అర్థమైందండి? అలాగా గురువు యొక్క పర్యవేక్షణలో గుర్తుపెట్టుకోవాలండి. గురువు యొక్క పర్యవేక్షణలోనే ఇవి సాధ్యమవుతాయి, లేకపోతే సాధ్యం కాదు. సాక్షాత్ పర్యవేక్షణలో ఆహార నిద్ర ఇంద్రియములపై విజయము సంపాదించాలి. అందుకనే పూర్వకాలంలో నేను ఎప్పుడు పాఠం చెప్పేవాడిని, మీరందరూ బాగా అంతా అయిపోయి ఇక దుకాణం కట్టేద్దాం అనుకున్నప్పుడు దిగేవాడిని. దిగి ఎప్పుడు చెప్పేవాడిని? అప్పటి నుంచి తెల్లారేదాకా పాఠం చెప్పేవాడిని. అర్థమైందండి? మరి అప్పుడు తెల్లారిన తర్వాత ఎలా ఉండేది మన పరిస్థితి? ఏమో, ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏ లోకంలో ఉన్నామో తెలియదు అప్పుడు. ఎందుకని? ఇంద్రియ జయం లేదు కాబట్టి. మళ్ళీ మీ అందరికీ పాఠం చెప్పి తెల్లారలేదు నేను ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడిని. మధ్యలో ఎక్కడ ఏం బ్రేక్ ఏం అవసరం లేదు. మళ్ళా ఉద్యోగం అయిపోయినాక మళ్ళీ రాత్రికి ఎప్పుడో పోయి విశ్రాంతి. నిద్ర బదులు విశ్రాంతిగా మారాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తుర్యనిష్ట రావాలి అంటే ఎక్కడికి మారాలండి? నిద్ర అనేది ఉండకూడదు, విశ్రాంతి. ఎలా విశ్రాంతి? అరవిందుడు దివ్య జీవనంలో అంటాడండి. మీరందరూ బాగా తెలివైన వాళ్ళేనా, చదువుకున్న వాళ్ళేనా? ఏమండి, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అరవిందుని దివ్య జీవనం చదవాలి, చదివితే తెలుస్తుంది. వాళ్ళకి చదువు వచ్చినట్టు 4 లెక్కలో. అది చదివితే అర్థం కాని వాళ్ళకి ఎవరికి చదువు రానట్టే. అది 4 లెక్కలో మిగిలిన వాళ్ళందరూ నిరక్షర కుక్షలే. ఎందుకని? ఆ దివ్య జీవనంలో ఒక వాక్యం 3 పేజీలు ఉంటుంది. ఒక వాక్యం 3 పేజీలు ఉంటుందండి. అదంతా మీరు లైన్లో చదువుకుంటూ వెళ్ళాలి. 3 పేజీలు వాక్యం చదివి మళ్ళీ అర్థం చేసుకోగలగాలి. సింటాక్స్ అది అర్థం కాకపోతే దాని తర్వాత చెప్పే వాక్యం అర్థం కాదు. అది కాబట్టి బాగా తెలివైన వాళ్ళందరూ దివ్య జీవనం చదవండి. అందులో ఆయన అంటాడండి, ప్రాణమునకు విశ్రాంతి ఎప్పుడు? మీలో ప్రాణం ఉందా లేదా? అది నిరంతరాయంగా పనిచేస్తుందా లేదా? దానికి విశ్రాంతి ఎప్పుడు? లేదా? అది విశ్రాంతి తీసుకుంటే నువ్వు ఉంటావో పోతావా? పోవడమేనా? అయ్య రామా నారాయణ కాదు బాబు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల మధ్యలో ఉన్న సమయంలో అది విశ్రాంతి తీసుకుంటుంది. అర్థమైందండి? కాబట్టి ప్రాణమేం అలసిపోవటం లేదే. 24 గంటలు పనిచేస్తుంది, జీవితం అంతా పనిచేస్తుంది. ఎక్కడైనా ప్రాణానికి అలసట ఉందా? నా ప్రాణం అలసిపోయిందని మీరు ఎప్పుడైనా జీవితంలో అన్నారా? అనలేదు. శరీరం అలసిపోయిందని అంటారేమో కానీ ప్రాణం అలసిపోయిందని ఏ ఒక్కరు అంటలేదు. ఎందుకని? అవిశ్రాంతంగా పనిచేసే మెకానిజం నీలో ఉందా లేదా? ఇప్పుడు మరి నేను అలసిపోయానంటావేంటి? అది ఇంకా పెద్ద ప్రమాదం. నువ్వెట్లా అలసిపోతావు? అవకాశం లేదు. నీ ప్రాణమే అలసిపోయినప్పుడు నువ్వెట్లా అలసిపోతావు? అలసిపోవు కదా. అలసిపోయినప్పుడు నీకు నిద్ర ఎలా వస్తుంది? అలసిపోయిన వాడి కదా నిద్ర వచ్చేది. కాబట్టి నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అలసిపోయే
అవకాశం లేదు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. నీ ప్రాణం ఎలా అవిశ్రాంతంగా ఉన్నదో నీ చైతన్యం కూడా అలాగే ఉంది కదా. చైతన్యానికి విశ్రాంతి ఉందా? లేదా? నువ్వు చైతన్య స్వరూపుడు ఉన్నావు కదా, అప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? అవిశ్రాంతంగా ఉండాలి కదా. నీకు విశ్రాంతితో పనే ఉంది. విశ్రాంతి కావాలని నీ శరీరం చెప్పి అలా వాలిపోయినప్పుడల్లా నెత్తి మీద మొట్టికాయ వేయాలా వద్దా? నువ్వు వేస్తున్నావా? వేయడం లేదు కదా. ఏమంటున్నావు పైగా? ఆయన టైం అయిపోయిందండి, ఏ పాట ఇవాళకి పడుకుందామంటే రేపు చూసుకుందాం. ప్రతిరోజు నిద్ర వచ్చినప్పుడల్లా నిద్రను జయించగలిగే అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆ అవకాశం కోల్పోవడం వల్ల దివ్య జీవనం, నీలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించగలిగే అవకాశాన్ని కోల్పోతున్నావు అంటాడు అరవింద్. ఎవడైతే నిద్రను జయించగలడో వాడే దివ్యత్వాన్ని సాధించగలడు, వాడే దివ్య జీవనాన్ని జీవించగలడు. నిద్రను జయించలేని వాడు ఎప్పటికీ దివ్యత్వాన్ని గుర్తించలేడు, దివ్య జీవనాన్ని జీవించలేడు. మరి నిద్రని గెలవాలంటే ఆహారాన్ని గెలవాలా వద్దా? గెలవాలి. ఏం తిన్నా నిన్నేం చేయదండి. సాధారణంగా ఏం చెప్తాం? జైసే అన్న వైసే మన్ అంటాం. జైసే అన్న ఎట్టి ఆహారము అట్టి ఆలోచన. కానీ అసలు ఆహారానికి ఆలోచనకి ఏమిటండి సంబంధం? ఉందా లేదా? ఉంది. ఎవరికి ఉంది? శరీరం నేను అనుకునేవాడికి ఉంది. చైతన్యం నేను అనుకునేవాడికి ఏమి లేదు. అర్థమైందండి? చైతన్యానికి ఆహారానికి ఆలోచనకి ఏం సంబంధం లేదు. దేని తలంలో అవి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నిరాహారిగా ఉన్నా చైతన్యం బాగానే పనిచేస్తుంది, భోజనం బాగా చేసినా కూడా చైతన్యం బాగానే పనిచేస్తుంది. దీనికి దానికి డైరెక్ట్ లింక్ ఏమి లేదు. అవునా కాదా? మీ ఇంట్లో వైఫై పనిచేయాలండి, వైఫై పనిచేయాలంటే కరెంట్ ఉండాలి, అంతేనా కాదా? ఇంకేం కావాలి? ఇంకేం అవసరంలా, కరెంట్ ఉంటే చాలు అంతే దానికి. అలాగే మనలో చైతన్యం ఉంటే చాలు, మనకి మిగిలినవని మనకేం పని అని నువ్వు దానిలో నుంచి వేరు కాగలిగినటువంటి సామర్థ్యం సంపాదించాలి. కాబట్టి ఆహార నిద్ర ఇంద్రియములపై విజయము సంపాదించిన వాడే నిశ్చల శాంతి కలిగి ఉంటాడు. వాడిని బట్టికెళ్ళి ఓ పెద్ద ఫిష్ మార్కెట్లో పెట్టాను, వాడికి ఏమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? చేపలు అమ్మే మార్కెట్కి తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి ధ్యానం చేయమన్నారండి, సమాజ నిష్టలో ఉండమన్నారండి, ఏం చేస్తానంటావు? ఇది అనువైన ప్లేస్ కాదండి, తొందరగా మనం బయటపడాలి ఇక్కడి నుంచి అనుకుంటావా లేదా? వాడికి ఏం తెలుసు? వాడికి ఏం పని లేదు, బాహ్య స్పృహే లేదు వాడికి. వాడిని ఎక్కడ పెడితే వాడికి ఏముంది? బస్ స్టాండ్లో సమాజ నిష్ట రాదా? రైల్వే స్టేషన్లో రాదా? ఎగ్జిబిషన్లో రాదా? ఇక్కడ అక్కడనేమిటి? దానికేం అసలు బాహ్యంతో దానికేం పని లేదు. గుడిలో కూర్చుంటేనే వస్తున్నాడవా? అప్పుడు ఏమైపోయినాడు? పరిమితమయంగా. అప్పుడు సర్వవ్యాపక ధర్మం లేదుగా. కాబట్టి ఎవరైతే తుర్యనిష్ట కలిగి ఉంటారో వాడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తుర్యనిష్ట ఎందే ఉంటాడు. కింద మూడింట్లోకి త్రిపుటిలోకి దిగిరాడు. సరే, నియమం యమం అయిపోయిందండి. నెక్స్ట్ నియమం. ఆ నియమం అనగా ఎద్ది వికల్ప దోషరహితంపై అసంశయంబను గురు భక్తియు యథేచ్ఛాలాభ సంతుష్టియు విరక్తి భావంబును కరణ నిగ్రహంబును కలిగినదే నియమం అనబడును. అర్థమైందండి? ఒక అడుగు బల్ల మీద పడుకోవాలండి, నిగ్రహం ఉండాలా వద్దా? ఉండాలా? కళ్ళు ఆర్పకుండా చూడాలండి, నిగ్రహం ఉండాలా వద్దా? గాలి తీసుకుంటే విడిచిపెట్టకూడదండి, నిగ్రహం ఉండాలా వద్దా? వదిలేస్తే తీసుకోకూడదండి, నిగ్రహం ఉండాలా వద్దా? రోజుకు 6 సార్లు తినాలండి, నిగ్రహం ఉండాలా వద్దా? మానేసి 6 నెలలు ఉండాలండి, నిగ్రహం ఉండాలా వద్దా? అటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్. ఎప్పుడు సాధ్యం? కరణములపై నిగ్రహం. కరణములంటే కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, అంతరింద్రియాలు కావచ్చు, విషయేంద్రియాలు, 24 మీద నీ స్వాధిపత్యం. ఆధిపత్యం కాదు, స్వాధిపత్యం. 25 అనే జ్ఞాత లేకపోతే 24 వట్టిదే అనేది ఎలా నిరూపితం కావాలి? నీ ఆధిపత్యం, నీ నిగ్రహం చేత నిరూపించబడాలి, నీ స్వాధీనత చేత నిరూపించబడాలి. అందుకని యోగ మార్గం చాలా విశిష్టమైనది. ఎందుకని 24 నీకు స్వాధీనపడేట్టు చేస్తుంది. కాబట్టి యోగాన్ని అభ్యసించాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినసారి వచ్చినప్పుడు మీ అందరికీ మహాబంధం వేసి చూపెట్టానా లేదా?
ఇప్పుడే అనంజన కూడా పడిపోతుంది మహాబంధం. అనంజనాక మహాబంధం ఎలా వేస్తారండి బాబు? పేగులన్నీ చుట్టుకుపోతాయి, చుట్టుకు ఏమవదండి. అందుకని పావలా తినాలి, అది పాయింట్. ఎందుకు పావలా తినాలి అంటే అది ఏం చేయదండి, ఇక ఊరికే మెయింటైన్ అవుతుంది బ్యాలెన్స్ అంతే. అది ఇప్పుడు కూడా అర్జెంటుగా మనం విరూపాక్షగా పరిగెట్టాలంటే పరిగెట్టేస్తాం, ఏం సందేహం లేదండి. మళ్ళీ మోకాళ్ళు అరిగిపోయినాయి, ఏమైపోయిందో, నా సర్వైకల్ స్పాండిలైటిస్ ఏమైపోయిందో, లుంబార్ స్పాండిలైటిస్ ఏమైపోయిందో, అవి మన మీద ఏం పనిచేయవు. ఎందుకు పనిచేయవు? కరణములపై స్వాధీనత అంతే. అది తుర్యనిష్టకి చాలా అవసరం, యమము నియమము. కానీ ఇవి సాధించాలంటే ఆత్యంతిక గురుభక్తి. మీ అందరికీ గురువు ఉన్నాడా లేదా? ఉంటే గురుభక్తి ఉండాలి. మరి గురుభక్తి ఉన్నదని నిరూపణ ఏమిటి? నీ కరణములపై నిగ్రహం, స్వాధీనత ఉన్నవాడికే, అంతే, సందేహం లేదు అందులో. ఈయనకి 2.5 సంవత్సరాల పాటు, 1 సంవత్సరం పాటు ఏం చేసామంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి అది ఆన్ చేయొచ్చు, అవునా కదా? అలా అలవాటు అయిపోయింది. ఏమిటయ్యా అంటే అదిగో భగవద్గీత ఆయన పెట్టాలయ్యా బాబు, అది లింక్ ఇవ్వకపోతే కుదరదు. అది ఈయన చేసేదే లేదు, ఆ లింక్ ఇచ్చి ప్రశాంతంగా చూస్తూ కూర్చోవడం. ఆ 1 సంవత్సరం అభ్యాసం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు సహజం అయిపోయింది. ప్రతిదీ అలా నిన్ను దాటించడానికి అన్నమాట. ఎందుకు 4వ సంధ్య తురియ సంధ్య? అసలే ఇప్పుడు పేరు సంధ్య, అర్థమైందండి? వీళ్ళ ఆయన ఫోన్ చేశారు ఒకసారి, ఏమంటే ప్రపంచంలో అంతా 3 సంధ్యలు చెప్తుంటే మీరు 4వ సంధ్య కూడా ఉందని చెప్పారంటే మీరు ఏ శాస్త్రాన్ని పట్టుకుతారో చెప్పండి, అసలు మీ సంగతి తెలుస్తాను అన్నాడు. ఓరే నాయన సరిగ్గా తెలుసుకోరా బాబు, 4వ సంధ్య కూడా ఉంది నాయన అని చెప్పి. లేదు లేదు, మీరు ప్రపంచంలో అందరినీ కూడా చెడగొడుతున్నారు, మీరు అందరినీ నిద్ర పాడు చేస్తున్నారు, ఆరోగ్యం పాడు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఫుట్బాల్ అడిచాను ఫోన్లో. ఏం చెప్పాలి బాబా? ఆయనకి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడండి, నేను ఎక్కడో విజయవాడలో ఉన్నాను. ఆయనకి ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతానా? చెప్పలేను కదా. ఏం చేశానండి? అందుకని సూచన చేశా, కాదు బాబు నువ్వు తెలుసుకో, ఒకసారి తెలుసుకుంటే నీకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఆయనే మర్నాడు ఫోన్ చేశాడు, తెలుసుకున్నానండి 4వ సంధ్య ఉందని చెప్పారు వాళ్ళు, ఇది చాలా విశేషమట, అది తప్పక చెయ్యాలట, మీరు చేయిస్తున్నారు మా వాళ్ళ చేత, దానివల్ల చాలా విశేషమైన తెలివితేటలు వస్తాయట, విశేషమైన ప్రజ్ఞ కలుగుతుందట, ధారణాశక్తి కలుగుతుందట, అందరూ చేయలేరట, మీ మీరు వాళ్ళందరి చేత చేయిస్తున్నారట, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు తెలియకముందు ఏమనిపించింది? అమ్మో అదంత పెద్ద ప్రమాదం అనిపించింది. తెలిసిన తర్వాత ఏమనిపించింది? అది చాలా అవసరం అనిపించింది. అర్థమేనండి? ఇట్లాగా మనలో అజ్ఞానం ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అవి మేలు కలిగించేవైనా హాని కలిగించేవిగా కనబడదు. జ్ఞానం ఉన్నప్పుడు హాని కలిగించే వాటిని కూడా మేలు కలిగినట్లుగా మార్చుకోవచ్చు. విషాన్ని అమృతంగా మార్చుకోగలిగే శక్తి తుర్యనిష్టలో ఉంటుంది. అర్థమైందండి? కొంతమంది మహానుభావుల మీద ఎవరెవరైతే ఇలాగా తుర్యనిష్ట కలిగినటువంటి మహానుభావులు ఉన్నారో వారి వారి కాలాలలో వారిపై విషప్రయోగం చేసి సందర్భాలు ఉన్నాయండి. వారిపై ప్రయోగించబడిన విషాన్ని వాళ్ళు ఈ తుర్యనిష్టతో అమృతతుల్యంగా మార్చుకున్నారు అనమాట. అలా మార్చుకోవచ్చు. అలా మనలో ఉంటాయి, చాలా ఉంటాయి రహస్యాలు, అవన్నీ యోగ రహస్యాలు. సరే, ఆసనం అనగా ఏంటిది? సర్వోదాసీన మనం ఆత్మయందు ఆసన్నంబగుటయే ఆసనం వనదగు. సర్వమును ఉదాసీనంగా చూడగలడు. ఉదాసీనం అంటే ఉత్ పైన, ఆసీనుడు అవ్వటం, కొండ మీద కూర్చుని కిందకు చూడటం. ఉదాసీనత అంటే అర్థం ఏంటి? 7 కొండల పైన కూర్చుని కిందకు చూడటం. అప్పుడు అనేవి చిన్నవైపోతాయా లేదా? ప్రభావితం అవుతాయా? అవవు. కింద తిరుపతిలో రైళ్ళన్నీ వచ్చిపోతుంటాయండి. 7 కొండల పైన తిరుమల వెంకటేశ్వరుడికి ఈ టైం టేబుల్ గురించి ఏమైనా తెలియాలంటారు, అక్కర్లేదంటారు. ఏ ట్రైన్లు వచ్చినాయి, ఎంతమంది దిగారు, ఏమిటి బస్సులు ఎంతమంది ఎక్కారు, ఎంతమంది నా దర్శనానికి వస్తున్నారు, ఎంతమంది వెళుతున్నారు, ఎంతమంది లడ్డూలు కొనుక్కున్నారు, ఎంతమంది టికెట్ కొనుక్కున్నారు, ఎంతమందికి తీర్థం ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమంది కళ్యాణానికి వెళ్ళారు, ఇవన్నీ ఆయన ఈ లెక్కలన్నీ ఆయన వేసుకోవాలా వద్దా? అక్కర్లేదా? ఎందుకని? ఉదాసీనం. ఆయనకి ఏం పనండి? అవసరం లేదు. కాబట్టి ఆ ఉదాసీనత అన్న లక్షణం ఆసన సిద్ధి. పొద్దునేం చెప్పాం, ఏదో సిద్ధాసనంలో కూర్చోవాలి, పద్మాసనంలో కూర్చోవాలి, లేకపోతే గోముఖాసనంలో కూర్చోవాలి, లేకపోతే మయూరాసనంలో కూర్చోవాలి, లేకపోతే వృక్షాసనంలో కూర్చోవాలి, ఇట్లా ఏవో చెప్తారు. అవన్నీ వేరే విషయాలు, అదంతా బాహ్యం.
తుర్యనిష్టకి ఏం కావాలయ్యా? ఉదాసీనత కావాలి. ఈ ఉదాసీనత ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా అండి? భగవాన్ రమణ మహర్షి అంటారు, పిచ్చివాడి ఒంటి మీద ఉత్తరీయం వలె శరీరం జారిపోతుందట ఆఖరి శ్వాసలో. ఆ జారిపోవటాన్ని ఉదాసీనుడి పోయి చూడాలట. మరి ఆసన సిద్ధి కావాలా వద్దా? ఇప్పుడు ఎంత కావాలయ్యా? నీ శరీరం జారిపోతూ ఉంటే నీవు ఉదాసీనుడి పోయి చూడాలయ్యా. ఆహా, ఈ ఒక్కటి చాలదా మృత్యు భయాన్ని జయించడానికి? కాబట్టి తుర్యనిష్ట మనలో విశేషమైన జ్ఞాన బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ప్రాణాయామం అనగా ఏది? రేచక పూరక సూచకంబైనటువంటి ఉభయ విరహితంబైన ఆ అవిరుద్ధ కేవల కుంభకంబున ప్రాణంబు తీరంబు చేర్చి జగంబు మిథేయని తలంచుడయే ప్రాణాయామంబు. గాలి తీసుకుని విడిచిపెట్టడం అవసరమా కాదా? గాలి తీసుకుని విడిచిపెట్టడం అవసరమా కాదా? అవసరం అనిపిస్తుందా, అనవసరం అనిపిస్తుందా? కిరణ్య, గాలి తీసుకుని విడిచిపెట్టడం అవసరమా కాదా? అవసరమేనా? అది ఎటువంటి వారిని అడిగినా కూడా అది అవసరమనే చెబుతున్నారో లేదా? అవసరం లేదన్నవాడు కుంభక యోగంలో ఉంటాడు. వట్టి కుంభక యోగం చాలదట. ఆ కుంభక యోగం బాహ్య కుంభక యోగం. కేవల కుంభక యోగాన్ని అనుష్ఠించేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి జగత్ మిథ్య అని రెప్పపాటులో తెలుస్తుంది, బ్రహ్మ సత్యం అని రెప్పపాటులో తెలుస్తుంది, బ్రహ్మాకార వృత్తి రెప్పపాటులో సిద్ధిస్తుంది, బ్రహ్మనిష్ట గడియ కాలంలో సిద్ధిస్తుంది, 4 మహావాక్యాల అనుభవం మొత్తం అంతా కూడా గడియ కాలంలో పూర్తయిపోతుంది. వాడు సదా బ్రహ్మనిష్టలో ఉండిపోతాడు. అంతే. ఎవడికి? ఈ ప్రాణాయామ సిద్ధి, కేవల కుంభక యోగం చేత ప్రాణాయామ సిద్ధిని పొందిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి బ్రహ్మజ్ఞానం ఒక గడియలో తేలిపోతుంది. అంతే. దాంట్లో ఆ బలం ఉంటుందన్నమాట, ఆ సామర్థ్యం ఉంటుందన్నమాట. నెక్స్ట్, వాడికి రేచక పూరక కుంభకాల అనేటువంటి తేడాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాడు ప్రత్యాహారం వెనగేయది అమలంబై అంతర్ముఖంబైన మనంబు బహిర్విషయ సంగంబు మాని ఆత్మ ప్రత్యయంబులు ఉపసంహృతంబులు విడవలన మనంబు విక్షేప శూన్యంబై నిర్వ్యాపారంబుగా నిలచుడయే ప్రత్యాహారం బనబడును. అసలు మనసే లేదు. ఏమంటాడండి వీడు? మనసు లేదుగా అసలు. ఇంకా దానికి వ్యవహారమని, విషయమని, పుచ్చుకోవడమని, ఇచ్చుకోవడమని ఇత్యాదులు ఏమీ లేవు. గమనాగమనములు లేవు. అర్థమైందండి? విషయములందు వర్తించడం అనేటువంటి వ్యవహారమే లేదు. ఎందుకని? విషయములే లేవు కాబట్టి. నిర్విషయం మనః. నిర్విషయం మనః అని సదా ఎవరికైతే నిలచిందో వాడికి మనసు శాశ్వతంగా లేకుండా పోయి, మనసు శాశ్వతంగా లేని వాడి దగ్గరికి వెళ్ళి నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగావు అనుకోండి, ఏం చెప్తాడట? ఏం చెప్తాడు? అని అనుకోవడానికి వాడికి మనసు ఉండేగా, అంతేనా కాదా? నువ్వు ఎప్పటికీ నాకు అర్థం కావట్లేదు బాబు అన్నావు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి ఇప్పుడు? వాడు నిర్విషయ స్థితిలో ఉన్నవాడిని నువ్వు నిర్విషయ స్థితిలో ఉండి తెలుసుకోవాల్సిందే తప్ప విషయంలో ఉండి నిర్విషయ స్థితిని తెలుసుకోవడానికి వీలు కాదు. ఎలాగంటే మెలకువలో ఉండి నిద్రాస్థితిని గురించి వర్ణించడానికి ప్రయత్నం చేసామండి. ఎంతకాలాన్ని వర్ణించినా అది అవుతుందంటారా? ఎందుకని? నిద్ర నిర్విషయం, మెలకువ సవిషయం. మామూలుగా చూస్తేనే అవడం లేదు. అలాంటిది కేవల కుంభక యోగం చేత నిర్విషయ సిద్ధి పొందినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అర్థం కావట్లేదంటే ఏం చెప్పాలి? ఎందుకని? వాడు ఎప్పుడూ తుర్యనిష్టలో ఉంటాడు. దానికి సరిపడేటట్లుగానే అన్నిటినీ ఉపయోగిస్తాడు. 5 5 25 కూడా 26 దృష్టితో వాడతాడు. 25ని ఇప్పుడు దేని దృష్టితో వాడాడు? 26 అనే దృష్టితో వాడాడు. అప్పుడు అసలు వాడికి 24 ఏం పని? ఉన్నా పోయినా వాడికి సంబంధం లేదు. అమ్మో ఇట్లా చేస్తే ఎలాగా? ఏమవుతుంది మహా అయితే? పోతే పోద్దు అంటాడు. ఏదైనా సరే పోతే పోద్దు అంటాడు. అంతే. ఏదైనా సరే పోతే పోద్దు అన్నవాడిని ఇప్పుడు అది ప్రభావితం అవుతుందా? అవును. అర్థమైందండి? ఎంత కష్టపడి సంపాదించామో అంత ఈజీగా పోగొట్టుకుంటావు ఏమిటి అన్నాడు. ఎవరు? సవిషయం. అక్కడ ఏమైపోయింది ఇప్పుడు? అది సవిషయం. మరి సవిషయంలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించింది పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావేమిటి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలట. ఈ శరీరాన్ని కూడా చాలా కష్టపడి సంపాదించాను,
చాలా కష్టపడి పెంచి పోషించాను, అంత సులభంగా వదిలేస్తానేమిటి అంటాడు. ఎప్పుడు ఎప్పుడు ఆఖరి శ్వాసలో. ఆఖరి శ్వాస వచ్చినప్పుడు ఇదే అక్కడికి వచ్చి ఇలా పనిచేస్తుంది. నేను అంత తేలిగ్గా వదిలిపెడతానేమిటి అంటాడు. అప్పుడేమైంది? కొంతమంది జీవితాలు మీరు గమనిస్తే 3 నెలలు 6 నెలలు సంవత్సరాల పాటు మరణ వేదన జరుగుతూ ఉంటుంది. ఎందుకని సంవత్సరాల మరణ వేదన సాగుతోంది? చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరూ వచ్చిన వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు ఏమంటే ఆవిడ ఎప్పుడు పోతుందో చెప్పండి కాస్త. కృష్ణ కృష్ణ వాసుదేవ ఏం చెప్తామండి, అలా చెప్పొచ్చా? అధర్మం కదా. కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం? 3 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది, ఆవిడ వెళ్ళదు. మొన్న మధ్య ఒక ఆవిడ వెళ్ళిందండి. ఆవిడ దాదాపు నాకు తెలిసి 18 సంవత్సరాల కోమాలో ఉంది. 18 years ఫ్లాట్గా పడుకోవడం తప్ప ఆవిడకి ఏమీ తెలియదు. కనురెప్పలు ఆడించడం తప్ప ఇంకా ఏ రకమైన జెస్చర్ లేదు. అన్నిటికీ డాక్టర్లు ఏం చేశారు? పైపులు వేసేసారు. అవన్నీ తయారు చేయడం, టింగ్ పైప్తో కొట్టేయడమే. విసర్జన కూడా పైపులే, అంతా పైపులే. బ్యాగ్స్ వేసేశారు. ఆవిడేం కదిలే పని లేదు, కూర్చునే పని లేదు, లేచే పని లేదు, ఏమీ లేదు. 18 ఏళ్ళు అలాగే ఫ్లాట్గా ఉంది. టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 18 ఏళ్ళు ఆవిడ ఏమనుభవించినట్టు? మనకుందరు కర్మ అనే పరిధిలో అందరూ ఉంటారు కదా, మరి ఉంటారా ఉండరా? వాళ్ళ చేత వీళ్ళు, వీళ్ళ చేత వాళ్ళు పరిణామం చెందవలసిందే. అర్థమైందండి? అందుకని మనం ఈ వీళ్ళని ఎలా పెళ్లి చేసుకున్నాం? వాళ్ళ చేత మనకు పరిణామం తప్పదు కాబట్టి, వాళ్ళైతేనే నీకు సరిగ్గా తెక్క కుదురుస్తారు కాబట్టి. అది కర్మ అనేది అంతా. అందుకే తురియ నిష్టలో నిష్కర్షగా మాట్లాడతారు, ముందే చెప్పే. అర్థమైందండి? కర్మ పరిధిలో ఉన్నదంతా ఏంటి? తెక్క, అంతే. అది సరిగ్గా కుదరాలంటే ఏం చేయాలి? అలాంటి వాడు లభించవలసిందే. అందుకని భగవంతుడు సృష్టి ధర్మంలో మన ఇష్టానుసారం స్వేచ్ఛతో సెలెక్ట్ చేసుకున్నట్లే ఉంటుంది, కానీ సృష్టి ధర్మానికి లోబడి ఉంటుంది. నువ్వే కదరా అమ్మాయిని ఎంపిక చేసుకున్నావు అంటారు మీరు, అవునా కదా? మీ అబ్బాయికి పెళ్లి చేయాలండి, వధువారి నిర్ణయం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అదే ఓరిని అనేవాడు మనం అనుమతి, బొరకాయ ఉపయోగించాలి, మనం కూడా అనుమతించినట్టే, అవునా కదా? తర్వాత ఏదైనా వచ్చినాయనుకోండి, ఎవరా మీ ఆవిడని ఎవరు ఎంపిక చేసుకున్నారా? నువ్వే కదా ఎంపిక చేసుకున్నావు. ఎవరు ఎంపిక చేసుకున్నా మట్టికాయలు ఇద్దరికీ పడాల్సిందే. పడతాయా పడవా మరి ఇప్పుడు? ఎందుకని? కర్మ సంబంధం. మానవ సంబంధాలన్నీ కర్మ సంబంధమే. ఆ పరిణామం పూర్తవలసిందే. ఈ అష్టాంగ యోగం అనుభవరీత్యా రావలసిందే. నీకు బాహ్యానికేనమ్మా అదంతా, బహిర్ముఖానికి యాక్సిడెంటల్. సూక్ష్మంలో ఆల్రెడీ హ్యాపెండ్, గతం అయిపోయింది అది ఆల్రెడీ. సూక్ష్మంలో ఆల్రెడీ గతమే, కారణంలో ఎప్పుడో గతమే. దీనికంటే ముందు అయిపోతుంటాయి అక్కడంతా. అక్కడ అయిపోయింది, ఇక్కడ అవుతుంది తర్వాత. అంతేగాని ఇక్కడ జరిగిందని వెళ్ళి అక్కడ ఉండదు. అర్థమైందా? సరే, అయిపోయింది. ప్రత్యాహారం అయిపోయిందా? నెక్స్ట్ ధ్యానం అనగా ఏంది? మన వాళ్ళందరూ అసలే ధ్యానాలు చేస్తున్నారండు. అద్వయం పైన ఆత్మానుభవంబున సర్వంబు ఆత్మగా ఎరుగుచు సకల భూత సమత్వంబును నిత్యతృప్తియు కలుగుటయే ధ్యానంబు. నిత్యతృప్తి లేకపోతే అది ధ్యానం కాదు, లక్షణం అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సంతృప్తి చెందాలి అంటే మీకేం లభించాలి? మీరు సంతృప్తిగా ఉండాలండి, మీకేం కావాలి? మీరు సంతృప్తిగా ఉండాలండి, మీకేం కావాలి? మీరు సంతృప్తిగా ఉండాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ప్రతి వాళ్ళకి దానికి ఏం కావాలన్న దానికి ఆన్సర్ ఉందా లేదా? ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. మీరు సంతృప్తిగా ఉండాలంటే ఏం కావాలి? మీ దగ్గర ఒక ఆన్సర్ స్ఫురిస్తుంది. స్ఫురించిందా లేదా? ఒకరికి ధనం కావాలి, ఒకరికి భార్య కావాలి, ఒకరికి శాంతి కావాలి, ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరికి ఇంకోటి కావాలి, ఏదో ఒకరికి మోక్షం కావాలి, ఏదో ఒకటి కావాలి. అది లభిస్తే నేను తృప్తుణ్ణి అంటున్నావు. లభ్యము అనేది ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు భోగి అయ్యావే గాని యోగివి కాదు కదా. కాబట్టి ఎవడైతే నిత్యతృప్తుడో వాడే ధ్యాన సిద్ధి కలిగినటువంటి వాడు. వాడికి ఏమీ అసలు, ఎందుకని
దానికి ఉపమానం చెప్తారండి. కొండ నిండుగా నీళ్లు పోసేశారట, ఇంకా ఒక చొక్క పోసినా పొర్లిపోతుందట. అర్థమైందండి? ఆ ఒక చొక్క పోసినా పొర్లిపోయే దశలో ఇంకా పడతాయి అందులో. అలా నిండు కొండ వలె ఉన్నాడట నిత్యతృప్తుడు, సముద్రము వలె ఉన్నట్ట నిత్యతృప్తుడు. రెండు ఉపమానాలు. సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి చేరుతున్నాయా లేదా? ఏమైనా పెరుగుతుందా? ఎంత నీరు ఆవిరైపోతుంది సూర్యుడి వలన? ఏమైనా తరిగిపోతుందా? తరగడం లేదా? అలా నిత్యతృప్తుడవై ఉండాలి. ఏది చేరినా, ఏది పోయినా, ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది వెళ్ళిపోయినా, శరీరం పడిపోయింది అయినా సరే వాడు నిత్యతృప్తుడే, ఏం అసంతృప్తి లేదు. బ్రహ్మాండం పోయింది, శరీరం పోతే బాధపడాలా, బ్రహ్మాండం పోతే బాధపడాలా? శరీరం పోలే కానీ బ్రహ్మాండమే పోతుంది, అప్పుడేం చేయాలి? ఏమో అలా చూడగలిగేటటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో, అటువంటి ఆత్మానుభవం ఎప్పుడైతే ఉందో, సర్వము ఆత్మస్వరూపంగా చూడగలిగి పొందడానికి వేరెద్ది లేదు, రెండవది లేదు. పొందడానికి రెండవది లేదు వాడికి. అందుకని వాడి సహజ స్థితి ఏంటంటే ఇప్పుడు నిత్యతృప్తి. ధారణ అనగా ఏంటిది? బాహ్యాభ్యంతరములయందు ఏకంబుగా స్వతేజోమయంబని పరతత్వంబుగాంచి అది ధారణగాంచుడే ధారణ అనబడును. ఎక్కడ తన దృష్టి పడ్డా అది నా ప్రకాశమే గా చూస్తాడు. ఎలా చూస్తాడండి? ధారణ అనగా ఏమి? మీ ఎదురుకుండా ఒక అద్దం పెట్టారండి, అద్దంలో మీరు ఎవరు కనబడుతున్నారు అన్నా, ఏం చెప్తారు సమాధానం? నేనే అంటారా లేదా? అలాగే ఎవరిని చూసినా చరాచర సృష్టి సకల బ్రహ్మాండాన్ని గమనించాడు, నేనే. తత్వమసి మహావాక్యం యథాతథ దర్శనంతో కనబడుతుంది, దాన్ని ధారణ అంటారు. ఎందుకని? అంతటా వ్యాపించింది బ్రహ్మ ప్రకాశమే. బ్రహ్మాండం అంతా వ్యాపించింది ఏమిటి? ఆ కూటస్థ ప్రకాశమే, వేరే రెండోది ఏముంది అక్కడ? ఇక్కడ జ్ఞాత ప్రకాశం, అక్కడ కూటస్థ ప్రకాశం, వేరే లేనే లేదు. కాబట్టి అంతా అక్కడ ఉన్నది ప్రకాశమే, ఇక్కడ ఉన్నది ప్రకాశమే. ఎవరి ప్రకాశం? నా ప్రకాశమే, స్వకీయ ప్రకాశం. స్వయం ప్రభ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? స్వయం ప్రభ. ఈ ధారణాశక్తి కలిగినటువంటి వాడికి స్వయం ప్రభ కలిగి ఉంటాడు వాడు. అందుకని వాడిలో నుంచి బ్రహ్మ కళలు వెదజల్లబడుతూ ఉంటాయి. అర్థమైందండి? మీరు దాని చేత ఆకర్షించబడతారు. భగవాన్ బాబావారి గారి దగ్గరికి 216 దేశాల నుంచి ఆయన వెళ్ళి ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు. ఏమిటి? రెండు సరే, మీ దేశం వాళ్ళంతా రండి, మీ దేశం వాళ్ళంతా రండి అని పిలిచారు. ఏమిటి? అలా ఏం పిలవలేదు ఆయన. ఆయన ఇక్కడి నుంచి కదలలేదు. కానీ ఆయన ప్రభ, స్వయం ప్రభ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలండి. కెన్యా వెళ్ళాలనుకోండి, ఆ ప్రకాశాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఉండేవారు, అక్కడ ఉండేవారు ఏకకాలంలో. ఇక్కడ ఉపన్యాసం చెప్తుండేవాళ్ళు, అక్కడ భజన పాడుతుండేవాళ్ళు. దాని పని అదే, దీని పని ఇదే. కాబట్టి అలా ఎన్నో మహిమలను ఈ స్వయం ప్రభ ఆధారంగా చేసేవారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నీకు స్వయం ప్రభ అనే ధారణాశక్తి కలుగుతుందో, నీవు కేవలముగా స్వతేజోమయమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాడికి తన యొక్క ప్రకాశం కోసం దేని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకని? పరమాత్మ యొక్క ప్రకాశం చేత, కూటస్థుని యొక్క ప్రకాశం చేత, బ్రహ్మము యొక్క ప్రకాశం చేత బ్రహ్మాండం అంతా ప్రకాశిస్తున్నది. ఏదైనా ఏ పేరున పెట్టుకో. అర్థమైందండి? ఏ స్వతేజోమయమైనటువంటి స్థితి ఉందో అలాంటి ధారణా స్థితిలో ఉన్నటువంటి వాడికి కళ్ళు మూసుకుంటే వెలుతురు వస్తుందా, చీకటి వస్తుందా? వెలుతురు వస్తుందా, చీకటి వస్తుందా? చీకటి రాకపోతే నిద్ర ఎలా వస్తుంది? జయించాడు కదా ఆల్రెడీ. అలాగా. అందుకని ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. కాబట్టి చెట్టు చివరిదైనటువంటి సమాధి నిష్ఠ అనే దగ్గరకు వచ్చేసేటప్పటికి నిర్వికారుడై నిందాస్తుతులను ఒక్క చందమ్మున వినుటయు, శీతోష్టములను ఒక్కగతి స్పృశించుటయు, సుందరీ జనంబులను నిర్జీవములైన పాడెకర్రలను నిర్వికారుడై ఒక రీతిగా చూచుటయు, షడ్రసముల ఒక్క పగిది చవిగొనుటయు, సుగంధ దుర్గంధములను ఒక్క మాటికి గ్రహించుటయు, ద్వంద్వ నిర్ముక్తమైన నిశ్చల శాంతభావము సిద్ధించుటయు మహనీయమగు సమాధి అనంబడు. మరియు వృత్తి ఏకాగ్రమగుచు ఎరుగుటకు ఏమీయూ లేక భావ అభావ శూన్యమై ఏది నిండి ఉన్నదో అది ఏ అమనస్క నిర్వికల్ప సమాధి అనంబడు.
ఎంత సూటిగా చెప్పారో చూడండి. ఒక సుందరి అయినటువంటి ఆ స్త్రీ కనబడిందట. పక్కనే దాన్ని ఎలా చూశాడ, ఒక పాడి మీద ఉన్నటువంటి శవాన్ని ఎలా చూశాడు, ఈవిని కూడా అలాగే చూశాడు. రెండి మధ్య ఆయనకేం తేడా లేదు. ఒప్పుకుంటా ఉంటారు అలాగా? మిమ్మల్ని మీరు చూసుకుని అలా ఒప్పుకుంటారంటారా? పక్క వాళ్ళని కాదు. అంటే తన శరీరాన్ని ఎలా చూశాడు? ఇప్పుడు ఒక శవం వలె చూశాడు. వాడికి ఏం భేదం లేదు. బ్రతికున్న శరీరమైన నిర్జీవమైన శరీరమైనా ఏ భేదం లేదు. ఇది పులుపని, అది ఉప్పని, ఇది కారమని షడ్రుచుల మధ్య భేదం లేదు. ద్వంద్వాలనే వాటిని వాడు గుర్తించే స్థితిలో లేదు. అందుకని దీని పేరేమిటి? నిర్వికల్ప సమాధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎంతమందో మహనీయులు ఉన్నారండి. ఎంతమందో ఆ మహనీయులను పరీక్షించారు కూడా. అర్థమైందండి? ఉదాహరణ చెప్పన, సదాశివ బ్రహ్మేంద్రుడు, దానికి బ్రహ్మనిష్టకు ఉదాహరణ. ఆయన వెళుతూ ఉంటే ఆ ఒక కత్తితో ఆయన చెయ్యి నరికేశారు. యాక్చువల్గా తల కోసం విసిరాడు. ఆ పొరపాటు పక్కకు తగలడంతో చెయ్యి తెగిపోతుందండి. ఈ చెయ్యి తెగిపోయిందని ఆయన తెలియదు. ఆయనకి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. సరాసరి నవాబు గారు పిలిచారని వెళ్ళాడు. చెయ్యలేదు. ఏమంటే మీ చెయ్యి ఏమైపోయిందన్నారు. చెయ్యలేదా, ఇక్కడే ఉండాలి అన్నాడు. అంతే. మళ్ళా చెయ్యి మొలిచేసింది. తెగిపోయింది, అక్కడెక్కడో పడిపోయింది. చెయ్యి లేదా, ఉండాలి అన్నాడు. అంతే. ఉండాలి అనగానే చెయ్యి మళ్ళా మామూలుగా వచ్చేసింది. నిర్వికల్ప సమాధినిష్ఠుడు అలాగా ఉంటాడట. అలాగే ఎంతమందికో ఇలాగా మాంసాహారం. ఆయనకి ఎవరు, రాఘవేంద్ర స్వామికి అప్పుడున్న కాలంలో నవాబు గారు ఇదిగోండి ప్రసాదం అని పొంగలని మాంసాహారం వడ్డిస్తాడండి. అలాగా అంటారు. ఆయన కమలంలో నీళ్లు తొలుతారు, తీస్తే ప్రసాదమే. అంతే. ఎలా మారిపోయింది అంటే ఏ స్థాయిలో అయినా కూడా, అంటే మహాకారణ స్థితిలో కనుక నువ్వు ఉంటే, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులనే 4 తలాలలో నీవు ఏ స్థాయిలో అయినా అతను మార్పు చేయగలడు. పదార్థ స్థితిలో చేయగలడు, శక్తి స్థితిలో చేయగలడు, చైతన్య స్థితిలో చేయగలడు, బ్రాహ్మీభూత స్థితిలో కూడా చేయగలడు. చైతన్యానికి మూలమైన స్థితిలో ఉన్నదే బ్రహ్మము. చైతన్యం తన మూలాన్ని తాను అన్వేషించినప్పుడే బ్రహ్మం అనే నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతుంది. బ్రహ్మం అనే నిర్ణయం పొందితే తప్ప నిర్వికల్ప సమాధినిష్ట ఏర్పడదు. అయమాత్మ బ్రహ్మం అనే 4వ మహావాక్య నిర్ణయంలో నిశ్చలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్వికల్ప సమాధి నిష్ఠులు. అది కూడా ఎటువంటిదే ఉండాలట? ద్వంద్వాతీతమా, ద్వంద్వరహితమా. ఇందులో మళ్ళా 2 భాగాలు అనమాట. ద్వంద్వాతీతం అంటే నిర్వికల్ప సమాధి, ద్వంద్వరహితం అంటే సహజ నిర్వికల్ప సమాధి. అదేనండి. జ్ఞానంలో ఈ 2 మాటలు ఉంటాయన్నమాట. మొదటి స్థితి ఏమిటి? అతీతం. మొదటి సిద్ధి అతీతం, రెండవ సిద్ధి రహితం. అందుకని భావాతీత స్థితిని పొందాలండి. తర్వాత ఏం చేయాలి? అభావ స్థితిని పొందాలి. ఆ తర్వాత ఏం చేయాలి? భావాభావ విరహితమైన స్థితిని పొందాలి. జ్ఞాన మార్గం మొత్తాన్ని 4 మాటల్లో చెప్పమంటే భావము భావాతీతము, అభావము భావాభావ విరహితం అయినట్లయితే నీకు బ్రహ్మనిష్ట కలుగుతుంది. భావాభావ విరహితం కాకపోతే నీకు బ్రహ్మనిష్ట అవదు. అర్థమైందండి? అభావ స్థితిలో ఉండి ఆత్మనిష్ట కలుగుతుంది. అందుకని అభావ స్థితిలో తెలివి ఉండాలి. అందుకని సమాధినిష్ట చాలా అవసరం. ఏ రకంగా అయినా సరే. ఇప్పుడు ఇందాక మీకు ఉదయం నిన్న చెప్పామండి. భక్తి మార్గంలో కూడా సమాధినిష్ట, లయయోగంలో సమాధినిష్ట, మంత్రయోగంలో సమాధినిష్ట, హఠయోగంలో సమాధినిష్ట, తురియ యోగంలో సమాధినిష్ట. నువ్వు ఏ మార్గంలో వచ్చినా సమాధినిష్ట అనే పరిణామం చాలా ముఖ్యం. జ్ఞాన మార్గంలో కూడా సమాధినిష్ట ఉంది. అపరోక్షానుభూతి పాఠంలో చెప్పినప్పుడు సమాధినిష్ట లేదు. విచారణ ద్వారా కూడా సమాధినిష్టకు చేరవచ్చు. కానీ నీకు ఆ రకమైనటువంటి నిర్ణయం ఉండాలి. కాబట్టి ఈ యోగములు సాధించుటకు ఇంకయు ఇతరములైన సాధనములు కలవా? ఏమైనా వేరే మార్గాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మార్గం ఒకటేనా అంటే, నాదానంద ప్రభావం వలన, పంచముద్రల అనుభవం వలన అవి సాధింపవచ్చును. ఒక ఉపాయం చెప్తున్నాడు. ఏంటండి అది? దశవిధ నాదములలో ఉన్న ఆనందాన్ని గ్రహించడం ద్వారా, పంచముద్రలలో ప్రాణాన్ని బంధించడం ద్వారా. ఈ 2 ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు
దీన్ని సాధించగలుగుతారు. ఈ తురీయ యోగాన్ని గనక పొందాలి అంటే శివరామ దీక్షితీయంలో కూడా ఈ మాట ఉంటుందండి. శ్రీధర పండితులు సూటిగా పంచముద్రల విధానాన్ని అలాగే దశ విధానాదాలని ఏకకాలంలో తెలియజేస్తే గడియ కాలంలో పూర్తి చేశారు శివరామ దీక్షితులు. ఈ రెండింటిని ఎంత కాలంలో పూర్తి చేశారు? ఒక గడియ గడి అంటే ఎంత తెలుసా మీకు? గడి అంటే ఎంత? 2 ముహూర్తాలండి, 48 నిమిషాలు. సగం అర్ధముహూర్తం విఘడియ 12 నిమిషాలు, 4 విఘడియలు గడియ. సరే, కాబట్టి ఇప్పుడు మానవులందరూ ఏ అనుభవం పొందాలి? నిర్వికల్ప సమాధి నిష్టకు చేరుకోవాలంటే పంచముద్రలలో ప్రాణాన్ని బంధించడం రావాలి కుంభక యోగంలో, అలాగే దశవిధనాదాలని దాని యొక్క ఆనంద లక్షణాన్ని తెలుసుకుని దాని దశవిధనాదాలను అధిగమించాలి. అప్పుడు మాత్రమే తురియం సాధ్యమవుతుంది. అందుకని తురియనిష్ట కావాలి అన్న వాళ్ళందరినీ నిరంతరాయంగా భ్రామరీ పద్ధతిగా అర్ధమాత్రకాయుధ ప్రణవ ధ్యానం చేయమంటాం. అంటే ఏం చేయాలి? గంటే 24 గంటలు అంటే సంవత్సరం అంటే సిద్ధించేదాకా అదే ఇంకంతే. అది చేస్తూ మనసు పనిచేస్తుంది కదా, అప్పుడు బ్రహ్మాకార వృత్తి. ఇంకేం చేయాలి? పంచముద్రలలో ఏదో ఒక ముద్రలో ప్రాణాన్ని బంధించి కుంభక యోగంలో ఉండాలి. పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు, అర్థమైందండి? శాంభవి ముద్రలో ఉండి కుంభక యోగాన్ని సాధించాలి. అర్ధమాత్రకాయుధ ప్రణవ ధ్యానం చేయాలి. మహావాక్య నిర్మిత బ్రహ్మాకార వృత్తిని బాగా పరిశీలించాలి. తాను బ్రహ్మమే అయి ఉన్నానని నిశ్చల సమాధి ఎందు నిశ్చల సమాధి మగ్నత పొంది నిర్వికారుడై నిరంజనుడై నిరాకారుడై నిర్విశేషుడై నకార ప్రత్యయంతో ఉన్న లక్షణాలన్నీ సంపాదించాలి. అవన్నీ నిర్వికల్ప సమాధి నిష్టలోనే సాధ్యమవుతాయి. ఆ నకార ప్రత్యయంతో ఉన్న లక్షణాలు ఇతరత్రా సమాధి నిష్టలలో రావు. అంటే షడ్విధ సమాధి నిర్ణయం బాగా తెలిసిన వాడే ఉండాలి. సమాధినిష్ట అని అంటారండి. సమాధినిష్ట అంటే రాయిలాగా కూర్చోవడం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. చైతన్యవంతమైనటువంటి స్థితిలో ఉండాలట. అణువులో ఉన్న చైతన్యంలో కూడా నువ్వు కలిసిపోగలిగిన సామర్థ్యం ఉండాలట. మహత్తులో కూడా విడిగా ఉండగలిగే సామర్థ్యం ఉండాలి. అణువు నుంచి మహత్తు దాకా వ్యాపించిన చైతన్యమే నేనుగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే నిర్వికల్ప సమాధినిష్ట సాధ్యమవుతుంది. సవికల్ప, నిర్వికల్ప, సహజ నిర్వికల్ప, అర్థమైందండి? ఇందులోనే స్థాయి భేదం ఉంటుందన్నమాట. మళ్ళా శబ్దానువిద్ధ, దృశ్యానువిద్ధ, అంతర, బాహ్య, సవికల్ప, నిర్వికల్ప. ఈ షడ్విధ భేదముల చేత షడ్విధ సమాధి నిర్ణయం తెలియబడుతుంది. అలా ఎవరికైతే ఈ షడ్విధ సమాధి నిర్ణయం ద్వారా దశవిధనాదముల యొక్క మూలము ప్రణవనాదమని ఎవరికైతే తెలియబడిందో ఆ ప్రణవనాదమే దశవిధనాదములుగా ఎలా ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నదో నీకు తెలియబడాలి. పంచముద్రలందు పరమశాంభవి అయినటువంటి హెచ్చైనటువంటి పరమశాంభవి ముద్ర యందు కేవల కుంభక యోగం ఎవరికైతే సిద్ధిస్తుందో వాడు తురియ యోగ నిష్టను సాధిస్తాడు. నాదానందము 2 విధములు కలది. ఆనందమనియు కేవలానందమనియు చెప్పవద్దు. మళ్ళా ఆనందానికి స్థాయి భేదం చెప్తున్నాడు. మన లోపల మనకు ఆనందం కలుగుతుందా లేదా ధ్యానం చేస్తే? మన లోపల మనకు ఆనందం కలుగుతుందా లేదా నిద్రపోతుంటే? మన లోపల మనకు ఆనందం కలుగుతుందా లేదా సమాధి నిష్టలో? ఎక్కడ కలిగేదైనా ఆనంద లక్షణమే. విషయం మాత్రం ఎందుకు కలుగుతుంది? ఆనంద ప్రభావం చేతనే. ఆనందం లేని విషయం మీరు అనుభవిస్తారా? అనుభవించరు. ముళ్ళ పాన్పుపై ఎవరైనా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకని? ఆనందం లేదు కాబట్టి. అర్థమైందండి? కాబట్టి ఏదైనా సరే మీరు ఆచరిస్తానంటే దాని వెనకున్న రహస్యం ఏంటి? ఆనంద లక్షణం. అయితే అది కేవల ఆనందం కాదు. ఆనంద మార్గమును వినుము. సద్గురు కటాక్షంబున నాదబిందు కళలను ఎరిగి అంగుళద్వయమున కర్ణరంధ్రద్వయమును మూసి దశవిధనాదములను వినుటయే ఆనందము. అంటే ఏమిటి? భూచరి ఖేచరి ద్వారా ముద్రలు పట్టి చెవులు మూసేసి, కర్ణాలు మూసేసి, కళ్ళు మూసేసి, ముక్కు మూసేసి అన్ని ఈ ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలన్నింటినీ బంధించి దృష్టి భ్రూమధ్యమున నిలిపి ఖేచరిలో గాని భూచరిలో గాని నీ లోపల మురోగుతున్నటువంటి ఆ నాదమును వినటం, అలా వింటూ ఆనందపడటం
ఆ ఆనందంలో మునిగిపోవడం, ఇదొక పద్ధతి. అయితే కేవలానంద మార్గమును వినుము. సద్గురుముఖమున నాదబిందుగలను ఎరిగి హంస సంచార త్రోవలను కనిపెట్టి ఆ ఇడాపింగళ నాడుల యందు హంసను సంచరింపజేయుచు జిర్రును రేచించి సూర్యుని చంద్రనాడి యందు చంద్రుని సూర్యనాడి యందును గతులు తప్పించి నడిపించుచు చంద్రభాస్కరులను చికాకుపరచి సర్పమునకు కాక పుట్టించి దశవిధనాదములను బయటికి తీసి శ్రోత్రములను మూయకయే సదా దశవిధనాదములను వినిపించుట బ్రహ్మానందమనియును కేవలానందమనియును చెప్పబడును. ఈ మార్గము చేత అహంకార మమకారములు కామాది శత్రువర్గములు నశించును. నాదముల వివరము: జలధి, ఘోషానాదము, చిణీనాదము, భేరీనాదము, మృదంగనాదము, కాహళనాదము, వేణునాదము, భ్రమరనాదము, తాళనాదము, శంఖనాదము, ఘంటానాదము. ఇవి దశవిధ నాదములు. ఇవి ఎక్కడ వినాలట? ఇక్కడ వెనకాల బ్రహ్మదండంలో ఉన్న ఇడా పింగళ సుషుమ్నలో హంసను ఎడాపెడా మార్చుకుంటూ ఆ సోమసూర్యాగ్ని మండలములను ప్రేరేపించి వాటి ద్వారా కుండలిని శక్తిని ప్రేరేపించి వాటి ద్వారా చిచ్చక్తిని తీసుకెళ్లి సహస్రారంలో కూర్చోబెట్టి ఆ వెళ్లే క్రమంలో దశవిధనాదాలను తెలుసుకున్నటువంటి వాడవై వాటన్నిటికీ మూలమనేటటువంటిది ప్రణవనాదమని గ్రహించి ఆ ప్రణవము నేనే అని భావించి ప్రణవం బ్రహ్మాండమంతా ఎట్లు వ్యాపించినదో అలా నీవు బ్రహ్మాండమంతా వ్యాపిస్తే దాన్ని ఏమంటారు? బ్రహ్మానందం అంటారు. మనందరం ప్రార్థనలు ఏం పాడతాం? అబ్బా నాయనో ఇదంతా ఎప్పటికయ్యారు ఏమిటో. పంచముద్రలు అనగా ఎటువంటిది? భూచరి అనియు, ఖేచరి అనియు, మధ్యమై అనియు, షణ్ముఖి అనియు, శాంభవి అనియు 5 విధములు. అర్థమైందండి? ఇప్పటికే మీకు ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.